విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు విశాఖ ఎంపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కెఏ పాల్ వెల్లడించారు. శుక్రవారం విశాఖలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గుర్తు చేశారు. మొత్తం 32 మంది బలిదానంతో ప్లాంట్ వచ్చిందని, కేవలం ప్రజల మద్దతు వల్లనే ప్లాంట్ అమ్మకం అడ్డుకున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటూ స్టే తెచ్చి బాబు, జగన్, పవన్ కు తన సత్తా చూపించానన్నారు. ఈ కేసు కోసం హైకోర్టులో 60 సార్లు హాజరయ్యానని, బీజేపీ ప్రధాని మోడీకి ఖబర్దార్ అని సవాలు చేశానన్నారు. గంగవరం పోర్టు కారు చౌకగా ఇచ్చేశారన్నారు. పోరాట కమిటీలోని 4 ఉద్యోగులు అమ్ముడుపోయారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ ఆపాను అని కూడా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కేసులో స్టే క్రెడిట్ కోసం నాయకులు ఇస్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ పేరు వస్తుంది. ఆయన ఎక్కడ ఫిబ్రవరి 21 నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు నేను 66 రోజులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాను, కానీ రాత్రి పగలు ఆయన ఎక్కడ కనిపించలేదు ఒక్కసారి కూడా. తమ్ముడు నేనంటే ఇష్టం, కానీ ఇక్కడ కొత్తోడొకడు పుట్టాడు, ఈ భరత్ గాడు. ఈడంటాడు, ఆడు చెప్పాడట ఎవడికో నిన్న రాత్రి మీద నా శిష్యుడైన అప్పుడు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కి. దీనికి కనెక్షన్ ఏంటి? మోదీకి, బీజేపీకి. ఏయ్ కమాన్, ఖబర్దార్, మా స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి వీలు లేదని కొన్ని 100 పేజీలు రుజువులతో ఆర్గ్యుమెంట్ చేసి ఆపాను. అయితే ఇది 50%. ఇంకా నేను ఇచ్చిన 8,000 కోట్లది గవర్నమెంట్ సొలిసిటర్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ శర్మ గారు, మేము కౌంటర్ ఫైల్ చేస్తున్నాం, కాదనలేదు. వాదనలన్నీ వినిపించడానికి టైం లేదు. ఇదే మీకు విశాఖ ప్రజలకు ఇదొక ఛాలెంజ్. వైసీపీ గంగవరం పోర్టు 60,000 కోట్లకి 620 కోట్లకి అమ్మారని రుజువులతో ఇచ్చారు. ఆ రుజువులు నాకు ఎవరు ఇచ్చారో చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు. కానీ నిజంగా హీరోస్ నిర్వాసితులు నాతో పాటు కోర్టులో నిలబడ్డారు. వచ్చి ఈ ఇడియట్స్ ఒకరున్నారు, పోరాట కమిటీలో 26 మందిలో 4 ఉన్నారు. ఆ 4 గురించి ఆలు అమ్ముడుపోయారు. అమ్మింది ఎవరు? ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మేశారు భూములు 1000 ఎకరాలు, తర్వాత టీడీపీ వాళ్ళు అమ్మారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అమ్మారు, మిగిలింది బీజేపీ వాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు అంటాడు వెళ్ళి చంద్రబాబు నాయుడు నేను ఆపేస్తాను. రే బుద్ధిలేని, ఒళ్ళు మండిపోతుంది నాకు వీళ్ళ మీద. మీరేమో మా భూములు అమ్మేసి మోదీకి తొత్తులై మీరు జైల్లో ఉండేటప్పుడు బీజేపీకి బానిసలై ఈరోజు టీడీపీ 100 సీట్లు గెలుచును. ఎందుకు గెలరు అంటే బీజేపీకి బానిసలై క్రిస్టియన్, ముస్లిం 30% ఓట్లు పోగొట్టుకున్నందుకు. ఆపాను, ఆపగలను, చేశాను, చేయగలను. ఎలక్షనే ఏప్రిల్లో జరగవలసింది మార్చి 12న ఆర్డర్ తీసుకొచ్చి మేక్ పోస్ట్పోన్ చేయించారు గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్కి. ఇప్పుడు ఆర్డర్ చదవండి. మేము అమ్మము అని వాళ్ళ నోటితో మెన్షన్ చేయించి ఆర్డర్లో పాస్ చేయించాం. ఇది కేఏ పాల్ సత్తా. ఇంకా ఏ ఒక్కడు 1 మినిట్ ఆర్గ్యుమెంట్స్ చేయలేదు, కోర్టు పర్మిట్ చేయలేదు. గవర్నమెంట్ కూడా ఓన్లీ పార్టీ ఇన్ పర్సన్ అని శర్మ గారు చెప్పారు. సార్ 3 సంవత్సరాలు అయింది జేడీ గారు వేసి, కనీసం స్టే తెచ్చుకొచ్చారా? కనీసం అడ్మిట్ అయిందా? కనీసం లిస్ట్ చేయించుకోగలిగారా? ఇప్పుడట క్రెడిట్ కావాలట, 100 రూపాయలు కట్టండి అన్నారు జేడీ గారు అందరికీ. 8,000 కోట్లు లేదా 42,000 కోట్లు ఎక్కడి అకౌంట్ నుంచి ఇస్తాను? నా దగ్గర లేవు ఇండియాలో. ఎవరి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను సహా ఇచ్చాను కోర్టుకి. మార్చి 14న ఆర్డర్ అయింది, ఆర్డర్ తీశారు. మార్చి 15 మరల వెళ్ళాను, 22న వెళ్ళాను, 20 హౌస్ మోషన్కి వెళ్ళా.
కోర్టులో ఛాంబర్కి వెళ్ళా. ఏప్రిల్ 1, ఏప్రిల్ 3, ఏప్రిల్ 4, ఏప్రిల్ 8, మరలా లాస్ట్ వీక్, మరలా నిన్న కాకముందు మొన్న. షాక్ అవుతున్నారు సీనియర్ లాయర్లు అందరూ. ఏంటి సార్ 10లో 10 ఆర్డర్స్ తీసుకొచ్చారని. ఎవరిని నేను వదలం. ఇప్పుడు కొంత వార్నింగ్ ఇస్తున్నా మీడియా ఛానల్స్లో కొందరు, ఇది ఎవడికో క్రెడిట్ ఇచ్చి నేను మీ కులంలో పుట్టలేదనా నేను చేసిన పాపం, మీ జాతికి సంబంధించిన కాదనా. భరత తీసుకొచ్చాడా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ తోడు అల్లుడు. వాడికి ఏబిసిడ్లు వచ్చా? ఒక డిబేట్ చేయండి. అంబటి రాంబాబు ఏమన్నాడు? 25 సీట్లు మమ్మల్ని గెలిపించండి, బీజేపీకే మద్దతు ఇస్తామని. అంటే కొంతమంది సిగ్గులేని క్రైస్తవ నాయకులు, ఒక 5-10 మంది బొత్స ఝాన్సీ కోటేయమని తిరుగుతున్నారు. ఆవిడ 5 లక్షలు ఇచ్చిందట. కుష్ఠరోగాలు వస్తారా మీకు? ఒక పూట కూటి కొరకు అమ్ముడిపోతే బైబిల్లో ఉంది. గెహాజీకి కుష్ఠరోగం వచ్చి చచ్చాడు, దేవుడు స్వస్థపరిచాడు. మార్పు చెందండి. నా సత్తా, మన విశాఖ సత్తా, ఆంధ్రుల సత్తా, తెలుగు సత్తా. ఆ రోజు ఎన్టీ రామారావు మాట మాటకి ఆయన పేరు తీసుకుంటాను. ఎందుకు? చంద్రబాబు లాగా ఆయన అమ్ముడుపోలే. ఇందిరాగాంధీకి చూపించాడు. ఈరోజు నేను మోదీ బీజేపీకి చూపిస్తున్నా.